ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరీ అయోమయంగా ఉన్నట్లుంది. వారు ఎలా ముందుకు వెళ్ళాలో, ఎవరితో పొత్తు పెట్టుకోవాలో, లేదా ఒంటరిగా పోటీ చేయాలా, ఏం చేయాలన్న దాని మీద వారికి ఒక స్పష్టత వచ్చినట్లేదు. దానికి కారణం ఏంటంటే వారికి రాష్ట్ర పార్టీ నేతలకి, కేంద్ర పార్టీ నేతలకి మధ్య కొంత అవగాహన లోపమనండి, భిన్నాభిప్రాయాలు ఉండటమనండి, ఇలాంటి వాటి వల్ల కేడరు పూర్తిగా అయోమయంలో పడిపోయిందని చెప్పాలి. నాతోటి ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఒక స్థాయి నాయకులే ఏంటోనండి అసలు ఏం జరుగుతుందో పార్టీలో మాకేం అర్థం కావట్లేదు, పొత్తు ఉంటుందో ఉండదో తెలీదు, పొత్తు ఉంటే ఎట్లా ఉంటుందో తెలీదు, కొంతమంది మా పార్టీలో వాళ్ళే పొత్తు పెట్టుకుంటే పదవులు వస్తాయని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు, పొత్తు ఎందుకు, పొత్తు ఉంటే మనం ఎదగమని చెప్పి బాధపడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖలో ఇప్పుడు గందరగోళంగా ఉందేమో అనిపిస్తుంది. జనసేన పార్టీ అధికారికంగా ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీకి మిత్రపక్షం. కానీ ఏపీలో ఎన్నడూ బీజేపీతో కలిసి పనిచేయలేదు. పైగా వీళ్ళ నుంచి వెళ్ళిపోయి తెలుగుదేశంతో పనిచేస్తుంటాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారితో చట్టాపట్టాలు చేస్తుంటారు. అంటే పెళ్ళి ఒకరితో సంసారం ఒకరితో అన్న సందంగానే రాజకీయాల్లో కూడా జరుగుతోంది. పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా తప్పు ఇట్లా చేయకూడదు, ఏదో ఒక పద్ధతి ఉండాలి, ఉంటే మాతో ఉండు, లేదంటే చంద్రబాబుతో ఉండు, లేదంటే మనం అందరం కలిసి ఒక అవగాహనకి రాదలిస్తే రావచ్చు, తెలుగుదేశంతో కలవదలిచామా లేదా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామన్నా వీళ్ళు చెప్పరు, వెళ్తే వెళ్ళి అన్నట్టు వీళ్ళు ఉన్నారు. అంతా తమాషా. పోనీ చంద్రబాబు గారు అదేంటి బీజేపీ తోటి ఉన్నావు కదా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నామని ఆయన అనరు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి ఇట్లా వెళ్ళటం పద్ధతా కాదా, మనం బీజేపీ తోటి ఒప్పందం ఉంది, పొత్తులో ఉన్నాం కదా, పొత్తులో లేని తెలుగుదేశంతో ఎట్లా కలిసి తిరుగుతామని ఆయన అనుకోరు. బహుశా ఈయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారేమో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు రహస్య అవగాహన, పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని సరే 8 సీట్లు పోటీ చేసి డిపాజిట్లు పోగొట్టుకున్నారు, అది వేరే విషయం. కానీ ఈ మొత్తం గందరగోళంలో ఏపీకి సంబంధించినంత వరకు పూర్తిగా సఫర్ అవుతున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ఆ పార్టీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరికి ఎంపికైన తర్వాత ఆవిడ వల్ల పార్టీ ఏదో బాగుపడద్దు అనుకుంటే ఆవిడ కూడా ఏదో చంద్రబాబు గారికో లేకపోతే తెలుగుదేశానికో తోక పార్టీ అనే ఇంప్రెషన్ వచ్చే విధంగా మాట్లాడుతూ ఆమె కార్యకలాపాలు సాగించేసరికి అదొక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇక తెలుగుదేశం నుండి బీజేపీలో చేరిన వీళ్ళు ఉన్నారు కదా, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇలాంటి వాళ్ళదంతా ఇంకొక ధోరణి. వాళ్ళు ఎట్లా టీడీపీ తోటి కలవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక టాక్ ఏమంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు చెబుతున్న ప్రకారం ఒక ప్రచారం, ఇది వాస్తవమా కాదా అంటే ఇది ఇటువంటి వెంటనే ఇప్పటికప్పుడు తేలవు, కానీ ఒక ప్రచారం ఏంటంటే ఎప్పుడూ తెలుగుదేశం కోసం మనం ఎందుకు పనిచేయాలి, తెలుగుదేశం అధికారంలో రావటం కోసం మనం పొత్తుకెళ్లాల్సిన అవసరం లేదు, మనం కూడా ఎదగాలి కదా. సో ఒకవేళ తెలుగుదేశంతో అవగాహన కావాలంటే బీజేపీ జనసేన కలిపి 70 నుంచి 80 సీట్లు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం అసెంబ్లీలో అని అన్నారని ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగా సరే ఆ స్థాయి కాకపోయినా ఒకవేళ బీజేపీ తోటి కూడా పొత్తు పెట్టుకోవాలని గట్టిగా చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఏదో రకంగా బతికినాడో బాగున్నాడో. ఇంకోవైపు రహస్యంగా కాంగ్రెస్తో కొనసాగాలని కూడా ఆయన తంటాలు పడుతున్నారు. ఆయన రాజకీయం ఆయింది. బీజేపీకి నిజంగా కనీసం 80 కాకపోయినా బీజేపీ జనసేన కలిపి 60-65 సీట్లు కనుక ఇచ్చేట్లయితే వీళ్ళిద్దరూ పంచుకుని అవగాహనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అలా ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధమా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలుగుదేశం ఒకవేళ అధికారం వస్తుందని వాళ్ళు కూడా అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా తెలుగుదేశానికి సొంతంగా అధికారం రావడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. పవన్ కళ్యాణ్ అమాయకంగానో లేకపోతే రాజకీయ అవగాహన లేక తొందరపాటుతనో లేకపోతే ఎట్లాగొట్లా మిగతా వాళ్ళు గెలిచినా గెలవకపోయినా తన పార్టీలో తనొక్కడన్నా గెలవాలన్న తాపత్రయంతో చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నా మొన్న పైకి నాటకీయంగా అన్నా కూడా ఆయన తన కార్యకర్తల మనోవేదనని గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ ఈ అక్రమ రాజకీయ సంబంధాల వ్యవహారాల నేపథ్యంలో బీజేపీ ఏం చేస్తుంది అనేది ఒక కీలకమైన పాయింట్.
బీజేపీకి ఓట్ల శాతం 1% ఉన్నా 1% ఇంకో ఈ మధ్య రామజన్మ కారణంగా ఇంకొద్ది శాతం పెరిగితే పెరగచ్చేమో కానీ, బట్ వాళ్ళు కేంద్రం నుంచి వచ్చే సపోర్ట్ కోసం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తంటాలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఏదో చేస్తారు, కొంత ప్రయత్నం చేసి చంద్రబాబు గారితో కలిపి ఏర్పాటు చేస్తారని అన్నప్పటికీ కూడా ఇంకా అదేమీ ఒక కొలిక్కి వచ్చినట్లేదు. సో ఈ ఈ నేపథ్యంలో నిజంగానే బీజేపీ ఏపీలో ఒంటరిగా వెళ్తుందా, లేక టీడీపీ జనసేనతోటి వెళ్తుందా, లేక టీడీపీని మోసే పని మాకు కాదు, నువ్వు వస్తే నా వెనక్కి వచ్చేసేయి, మన ఇద్దరమే కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్కి నిర్ద్వందంగా చెప్పగలుగుతుందా లేదా అన్నది ఇంతవరకు తేల్చుకోలేకపోతున్నారు. కానీ మరోవైపు 175 నియోజకవర్గాలకి క్యాండిడేట్లను అడగటం, పార్లమెంట్ నియోజకవర్గాలకి క్యాండిడేట్లను అడగటం, క్యాండిడేట్లుగా సెలెక్ట్ చేయటం కోసం అన్వేషణ ప్రారంభించడం, కొన్ని చోట్ల భీమవరం, మరికొన్ని చోట్ల కార్యాలయాలు కూడా ఓపెన్ చేస్తున్నారట. ఇది చూసి ఒకవేళ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారా అనే అభిప్రాయం కలిగినప్పటికీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. కానీ ఏపీలో బీజేపీ రాజకీయ గందరగోళం నుంచి ఎలా బయటపడుతుందా అన్నది ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంది. తెలుగుదేశం వారు బతిమలాడుతున్నప్పటికీ ఇంకా బీజేపీ బెట్టుగానే రాజకీయం చేస్తోంది. ఎడుదిరిగి బీజేపీ నిజంగా తెలుగుదేశంతో అవగాహనకు వస్తే అప్పుడుండే పరిణామాలు తమాషాగా అప్పుడు మారిపోతాయి. జనసేన బీజేపీ కూటమిగా ఉండి ఈ 5 ఏళ్ళు కనుక గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళు మూడో ప్రత్యామ్నాయంగా తయారయ్యేవారు. కానీ పవన్ కళ్యాణ్ తెలివి తక్కువతనం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు బీజేపీ ఆ రకంగా 2029 నాటికైనా ఆల్టర్నేటివ్గా కావాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని చెబుతున్నారు. మరి ఏం జరుగుద్దో చూద్దాం.